టికెట్లు ఓట్లు సీట్లు గీ మూడిటి చుట్టే రాజకీయం నడిచింది ఓ 2 నెలలు. ఎట్టుకెళ్లి ఎక్కువ సీట్లు గెలవాలని 3 పార్టీల లీడర్లు పోటీలు పడ్డారబ్బా. కేసీఆర్ సార్ బస్సు యాత్ర చేస్తే బీజేపీ లీడర్లు ఢిల్లీకి వెళ్లి పెద్ద పెద్దోళ్ళని విలువనంపుకున్నారు. ఇక సీఎం సార్ అయితే 27 రోజులల్లా జనజాతర మీటింగ్లు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు మొత్తం 57 చేసిండు. ఒక్కొక్క నాడు 3-4 సభలు సుతార్చుకున్నాడు. ఏలుకు ఇంకంటే ఎలక్షన్లు అయిపోయాయి. ఇక ఏలుబడి మీద నజరేయాలి కదా, ఏసిండ్రు కూడా. షానొద్దులకు సచివాలయానికి వచ్చిండు సీఎం సారు. వ్యవసాయం మీద మంత్రులు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు చాలాసేపు. వడ్లు కొనుడు ఎట్లా నడుస్తుంది, ఇప్పటిదాకా ఎంత కొన్నారు, ఎంత పైకం వేసిండ్రు అని తెలుసుకొని ఆ నెలకు దడిచిన పంటలను సుత బరాబర్ కొనాల్సిందే అని ఆర్డర్ వేసిండు. అట్లనే రుణమాఫీ ముచ్చట సుత వెళ్ళింది. ఈ శనివారం నాడు క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారు. రైతు భరోసా పంటలకు బోనస్ గా మీటింగ్లో డిసైడ్ చేస్తారట. జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లు నిండుతాయి. గా పండుగ గొప్పగా చేస్తుందట కాంగ్రెస్ సర్కారు. పెద్ద చుట్టం లెక్క సోనియా గాంధీ మేడ అని పిలుస్తున్నారు. ఇన్నేళ్లు పొత్తుల రాజధానికి ఉన్న హైదరాబాద్ గా దినంకెళ్ళి తెలంగాణకే. ఇక విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సినవి తీసుకుంటారట.